ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వ్యాప్తమైన విషయం ఏంటంటే తిరుమల లడ్డు ఇష్యూ. ఇప్పుడు ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు కూడా ఆరోపించడం జరుగుతుంది. అయితే ఇదిలా జరుగుతుండగానే ఒకవైపు ఈ తిరుమల లడ్డు అంశం పైనే జగన్పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడింది గుడివాడ అమర్నాథ్. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి దేవుడు అంటే లెక్కలేదు, మేము హిందూ మతంపై పకడ్బందీగా కుట్రలు పలుకుతున్నారని ప్రధానంగా ఇప్పుడు కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాలి, లేదా మిగిలినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, స్త్రీలకి ఇస్తానన్నటువంటి శ్రీనిధి ఏదైతే 1500 రూపాయలు నెల నెల ఇస్తానని చెప్పినటువంటిది ఉంది. అలాగే అమ్మఒడి కార్యక్రమం కింద ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక సంవత్సరం ఒక పార్ట్ మాత్రమే ఇచ్చారు. అలాగే 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ కేటాయించట్లేదు. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు దీని నుంచి ఎలాగ మనం డైవర్ట్ చేయాలని అనుకున్నప్పుడు భక్తుల తాలూకు మనోభావాలతో మనం ఆటలాడుకుందాం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని నమ్ముకున్నాడు కాబట్టి మనం దీని మీద ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని అత్యంత పవిత్రమైనటువంటి మహాప్రసాదమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, ఏదో పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఇలా లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలని సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఆ రోజు మేము దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు సిబిఐ సిట్ని ఏర్పాటు చేసింది. ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది అందులో లేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లేదు. రేపు మనం ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాం, ఇది ప్రజలు గమనించారు. మనం వేసినటువంటి కమిటీల్లో కూడా ఎక్కడ కూడా మనం చేసినటువంటి ఆరోపణలను రుజువు కాలేదు. దీని నుంచి మనం ప్రజల తాలూకా మైండ్ని ఎలాగ డైవర్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించారు, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయించారు, ఇలాగా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేశారు. ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు కొత్త ప్రచారానికి మళ్ళీ లేపి ఈరోజు కల్తీ జరిగింది అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టడం జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వారు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, లేదా తిరుమల తిరుపతి గురించి ఏం చేశాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ వీళ్ళేం మాకు నీతులు చెప్పాల్సినటువంటి పని లేదు. 2007లోనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు తిరుమల తిరుపతికి సంబంధించింది అని చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి. మరి చంద్రబాబు నాయుడుకి అప్పటికే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కదా, అదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కదా. అంటే చివరికి రాజకీయ అవసరాల కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా భక్తుల తాలూకు మనోభావాలతో కూడా ఆడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు తప్పితే ఇంకేం అవసరం లేదు. కోట్లాది మంది, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు కదా తిరుపతి అంటే, దేశంలో ఉన్నటువంటి వారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరికీ కూడా పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. సో అటువంటి దేవుడి తాలూకు ప్రసాదంతో కూడా నువ్వు రాజకీయం చేసావనంటే మరి మీరు చేసినటువంటి ఈ పాపానికి లెంపలు కాదు కదా, మీరు ఈ జీవితంలో ఎప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేరు. ఇప్పటికన్నా ఈ విషయం మీద మీరు చేసినటువంటి తప్పుకు లెంపలేసుకొని మీరు దీన్ని పక్కన పెడితే మంచిది అనేటువంటిది నా తాలూకు సలహా. కొత్తగా మరో విషయం చెప్తున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు ఏం? అన్ని తప్పుడు ఆరోపణలు. మేము 140 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 140 పైచిలి గుళ్ళని కూల్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏవైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో నిర్మిస్తున్నటువంటి రామాలయాలకు కానీ పెద్ద ఎత్తున కొన్ని వేల గుళ్ళకి మేము సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ధూపదీప నైవేద్యం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కేటాయింపులు కానీ, ఎవరైతే పూజారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి వేతనాల విషయంలో కానీ, సో ఇవాళ ఇలా చేసినటువంటి అనేక దైవ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినటువంటివి బహుశా చంద్రబాబు నాయుడు ఈ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి సర్వీస్లో ఎప్పుడు చేస్తున్నాడు. కానీ తిరిగి మా మీద ఆరోపణలు చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఈయనకి ఈ మతం మీద ఉండదు అని. ఇది ఒక సెక్యులర్ దేశం. ఈ సెక్యులర్ దేశంలో ఎవరు ఏ మతాన్ని స్వీకరించాలనో ఏ మతాన్ని చేయాలనేటువంటిది ప్రజాస్వామ్యం మనకిచ్చింది. అంత మాత్రాన్ని నువ్వు తీసుకుని వచ్చి రాజకీయంగా నువ్వు దాన్ని వాడుకునేటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటి సమంజసం కాదు. దేవుడితో ఆటలాడుకున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి ముగింపు ఉందో అనేటువంటిది అనేక చరిత్రలు మనకు చెప్తా ఉన్నాయి. దయచేసి దేవుడితో ఆడుకోవద్దు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నా తాలూకు సలహా. అంబటి రాంబాబు విషయంలోకి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు, ఆయన తప్పుగా మాట్లాడారు కాబట్టి ఆయన మీద దాడులు జరిగాయి, అలాగే జరుగుతాయని చెప్తున్నారు. దాన్ని మీరేమన్నా చట్టానికి లోబడి జరిగాయా దాడులు? దాన్ని వారు అంగీకరిస్తూ ఉన్నారా? చట్టానికి ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడారు, కేసు పెట్టు.
అరెస్ట్ చెయ్యి. నీకు ఆ హక్కు ఇచ్చింది, ఒక చట్టం హక్కు ఇచ్చింది అనుకున్న ఆ చట్ట ప్రకారం చెయ్యి. ఇంటి మీదకి వెళ్ళి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి, ఇల్లుని దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టి వారిని చంపాలన్నటువంటి చట్టం ఏ చట్టం చెప్తుంది చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ కూడా దయచేసి మీరు సమర్థించుకునేటువంటి దానికి ఏదన్నా మాట్లాడతామంటే కుదరదు. ప్రజలన్నీ గమనిస్తారు. దాన్ని సమర్థిస్తామని చెప్పమనండి, ఎవరు సమర్థిస్తారు? ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో రాంబాబు గారి ఇంటి మీద కానీ, రమేష్ గారి ఇంటి మీద కానీ జరిగినటువంటి దాన్ని మేము సమర్థిస్తున్నాం అన్నటువంటి వారిని ఒక్కరిని చెప్పమని తెలుగుదేశం ఈ కూటమి నాయకులు కాకుండా. సో దయచేసి చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం కన్నా చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటువంటి మార్గంలో వెళ్ళమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంబటి రాంబాబు కుటుంబ పరామర్శ కోసం వైసీపీ నుంచి విశాఖ నుంచి నాయకులు ఎంతమంది వెళ్తున్నారు? దాదాపు 300 కార్లలో బయలుదేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 6 గంటలకి, 7వ తారీఖు ఉదయం 6 గంటలకి బయలుదేరుతాం. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి వల్ల వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలియజేసి మళ్ళీ తిరిగి వస్తాం. తిరుమల లడ్డు విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. అలాగే విధంగా అంబటి కుటుంబ పరామర్శ కూడా వైజాగ్ నుంచి 300 మంది కార్లతోటి, ఒక 300 కార్లతోటి వైసీపీ నేతలంతా, ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు.